Ali Imran. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 146. وكأين من نبي قاتل معه ربيون كثير فما وهنوا لما أصابهم في سبيل الله وما ضعفوا وما استكانوا والله يحب الصابرين. ఆయత్ నంబర్ 146. ఎంతో మంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి ఎందరో సజ్జనులు దైవ మార్గంలో పోరాడారు. వారికి కూడా దైవ మార్గంలో కష్టాలు ఎదురయ్యాయి. కానీ వారెన్నడూ ధైర్యం కోల్పోలేదు, అసక్తతకు లోను కాలేదు, లొంగిపోనూ లేదు. అల్లా ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే. అంటే యుద్ధ సందర్భాలలో ఎదురయ్యే కష్టాలకు వెరవకుండా, ఖేదపడకుండా, భయభ్రాంతులకు లోను కాకుండా శత్రువుకు ఎదురొడ్డి నిలబడే వారిని ఇక్కడ సహనశీలురు అని అనడం జరిగింది. ఆయత్ నంబర్ 147. وما كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. ఆయత్ నంబర్ 147. వారిది ఒక్కటే పలుకు, మా ప్రభు మా పాపాలను క్షమించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతిని మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటు నందించు. ఆయత్ నంబర్ 148. فآتاهم الله ثواب الدنيا وحسن ثواب الآخرة والله يحب المحسنين. ఆయత్ నంబర్ 148. అల్లా వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమ రీతిలో నిర్వర్తించే వారిని అల్లా ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయత్ నంబర్ 149. يا أيها الذين آمنوا إن تطيعوا الذين كفروا يردوكم على أعقابكم فتنقلبوا خاسرين. ఆయత్ నంబర్ 149. ఓ విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు, ధర్మభ్రష్టుల్ని చేస్తారు. అప్పుడు నష్టపోయేది మీరే. ఆయత్ నంబర్ 150. బలిల్లాహు మౌలాకుం వహువ ఖైరున్ నాసిరీన్. ఆయత్ నంబర్ 150. వాస్తవానికి అల్లాయే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడును. ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది, అయినా మళ్ళీ పునరావృత్తమయ్యింది. ఎందుకంటే ఉహుద్ యుద్ధంలో ముస్లింలకు కలిగిన స్వల్ప పరాజయాన్ని అదనుగా తీసుకుని అవిశ్వాసులు, కపటులు ముస్లింలకు ఉచిత సలహాలు ఉదారంగా ఇవ్వసాగారు. ఎందుకు వచ్చిన తంటా కానీ మీరు మీ తాత ముత్తాతల ధర్మం వైపుకు మరలిపొండి అని పురుగల్పసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు గనక వారి తప్పుడు సలహాలపై అమలు చేస్తూ నిజంగానే మరలిపోతే జీవితాలు దుర్భరమైపోతాయని, ఇహపరలోలలో వినాశనాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది. యథార్థానికి సాఫల్యం సిద్ధించేది దైవ మార్గంలోనే, దైవం మాత్రమే అత్యుత్తమ సహాయకుడిని ముసల్మానులకు బోధపరచడం జరిగింది. ఆయత్ నంబర్ 151. సనుల్కీ ఫీ ఖులూబిల్లదీన కఫరు రు'బ బిమా అష్రకూ బిల్లాహి మా లం యునజ్జిల్ బిహి సుల్తానా వమఅవాహుమున్ నారు వబి'స మథ్వaz-జాలిమీన్.
ఆయత్ నంబర్ 151. త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాం. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేసినప్పటికీ నిరాధారంగా వారు ఇతరత్రా వాటిని అల్లాహకు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం, అది దుర్మార్గుల చెడ్డ నివాసం. ముస్లింల పరాజయాన్ని చూసిన అవిశ్వాసులు కొందరు ముస్లింల నామరూపాలు లేకుండా చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని భావించారు. అయితే అల్లాహ్ ఈ కీలక సమయంలో ముస్లింలంటే సత్య తిరస్కారుల గుండెల్లో దడ పుట్టించాడు. అందుచేత వారు తమ ఆంతర్యాల్లో జనించిన దుష్ట ఆలోచనలకు కార్యరూపం ఇవ్వలేకపోయారు. ఫతహుల్ ఖదీర్ సహీహైన్ లోని హదీస్ ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నాకు పూర్వం ఏ ప్రవక్తకు ఇవ్వబడని 5 వస్తువులు నాకు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి ఏమిటంటే, శత్రువు ఒక నెల కాలం ప్రయాణించినంత దూరంలో ఉండగానే అతనిలో నా తాలూకా భయాన్ని కలుగజేసి నాకు సహాయం చేయడం జరిగింది. ఈ హదీస్ ద్వారా బోధపడేది ఏమంటే, శత్రువులకు ఎల్లప్పుడూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఒకలాంటి భీతి ఉండేవి. ఆయనతో పాటు ఆయన అనుచరులంటే కూడా శత్రువులు జడుచుకునేవారు. దానికి కారణం వారి షిర్కే. షిర్కుకు ఓడెట్టేవారు ఎల్లప్పుడూ భయకంపితులై ఉంటారు. మీరు గమనించారో లేదో, ముస్లింలోని ఒక పెద్ద వర్గం వారి విశ్వాసాలు బలహీనమై వారిలో షిర్కు భావాలు పడచూపినప్పటి నుంచి వారు సైతం పిరికి వారిగా తయారయ్యారు. శత్రువులు వారికి భయపడాల్సింది పోయి వారే శత్రువులకు భయపడుతున్నారు.